అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ఆధార్ కార్డులో అడ్రస్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం సింపుల్గా గూగుల్లో మై ఆధార్ అని టైప్ చేస్తే ఫస్ట్ మనకి గూగుల్లో ఒక వెబ్సైట్ అయితే ఇస్తాడు. దీన్ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వెల్కమ్ టు మై ఆధార్ అని ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ని నేను డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ని మీరు ఓపెన్ చేయడం ద్వారా ఈ యొక్క వెబ్ పేజ్ని అయితే మీరు డైరెక్ట్గా వస్తుంది. ఓకే, అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఓకే, మనం మై ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న లాగిన్ అనే బటన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. లాగిన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ని అయితే ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అనే బటన్ పైన టచ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన ఓటీపీని టైప్ చేసిన తర్వాత కింద లాగిన్ బటన్ పైన ప్రెస్ చేసుకోవాలి. లాగిన్ పైన ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ దగ్గర మనకు ఒకటి చూపిస్తుంది. దిస్ సర్వీస్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14 డిసెంబర్ 2024 అని మనకు ప్రజెంట్ అయితే ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అనే సర్వీస్ అనేది డిసెంబర్ 14 వరకు అయితే ఉంది. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ పైన క్లిక్ చేసుకోవాలి, లేదా ఆధార్ అడ్రస్ అప్డేట్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. నేను డాక్యుమెంట్ అప్డేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా డాక్యుమెంట్ అప్డేట్ పైన ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ విధంగా వచ్చిన దానిపై మనకు ఇక్కడ మధ్యలో చూపిస్తుంది, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ ప్లీజ్ క్లిక్ హియర్. అంటే ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ క్లిక్ చేయండి అని చూపిస్తుంది. మనం సింపుల్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి అప్డేట్ ఆధార్ ఆన్లైన్, అంటే క్లిక్ హియర్ టు అప్డేట్ ద అడ్రస్ ఆఫ్ యువర్ ఆధార్. డైరెక్ట్గా మనం ఏంటంటే ఇది క్లిక్ చేసి అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్, అంటే ఫ్యామిలీ వాళ్ళ ఎవరైనా హెడ్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళది ప్రూఫ్ ఆధారంగా చేసుకొని మనం అడ్రస్ అప్డేట్ చేయవచ్చు. అంటే ఫ్యామిలీ వాళ్ళది బేస్ చేసుకొని అడ్రస్ అప్డేట్ చేయవచ్చు. నేను ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ ద్వారా వెళ్తున్నాను. అది నొక్కాక ఈ విధంగా వస్తుంది, ప్రొసీడ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది, నేమ్ అనేది ఎన్ని అప్డేట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని ఉన్నాయి, జెండర్ ఎన్ని ఉన్నాయి, అడ్రస్. మనకు అడ్రస్ అనేది లిమిట్ అనేది అయితే ఉండదు, ఎన్నిసార్లు అయినా అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మనకు నేమ్స్ అయితే 2 సార్లు చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి, జెండర్ ఒకసారి చేసుకోవచ్చు. అడ్రస్ అయితే మనకు లిమిట్ అయితే లేదు. ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. మనకి దీనిపై క్లిక్ చేయగానే మనకు కరెంట్ అడ్రస్ అంటే ప్రస్తుత చిరునామా అయితే చూపిస్తుంది. పైన ఇంగ్లీష్లో, కింద తెలుగులో చూపిస్తుంది. కింద డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ అనే దగ్గర మనం కొత్త అడ్రస్ అయితే మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ అయితే మనకు వచ్చేసి కేర్ ఆఫ్ అని ఉంటుంది. ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర ఏంటంటే మనకి రిలేషన్, అంటే సంబంధం పేరు అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సన్ ఆఫ్ కానీ, డాటర్ ఆఫ్ కానీ, వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం కేర్ ఆఫ్ అన్న దగ్గర ఈ విధంగా మనం సన్ ఆఫ్ ఒకవేళ రాజు అని టైప్ చేసినట్లయితే మనకు కింద తెలుగులో ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ తెలుగులో వచ్చిన దాన్ని మనం ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తెలుగులో వచ్చిన దానిపై తెలుగులో ప్రెస్ చేస్తే ఇక్కడ ప్రెస్ చేసి దీన్ని క్లియర్ చేసి మనం ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. బయట క్లిక్ చేస్తే ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ అనే దగ్గర మీరు ఏదైనా హౌస్ ఇంటి నెంబర్ కానీ ఇది వేయచ్చు. స్ట్రీట్ దగ్గర స్ట్రీట్ ఏదైనా ఉంటే టైప్ చేయండి. అదేవిధంగా ఏరియా, లోకాలిటీ సెక్టర్ ఉంటుంది, ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా మనకు పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయగానే స్టేట్ కానీ అండ్ డిస్టిక్, ఇక్కడ విలేజ్ ఆటోమేటిక్గా రెక్టిఫై అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఒక విలేజ్ రాకపోయినట్టయితే విలేజ్ పైన క్లిక్ చేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ ఆఫీస్, ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు మాన్యువల్ అప్లోడ్, ఫెచ్ ఫ్రమ్ డిజిటల్ రిపాజిటరీ అన్నాడు. మాన్యువల్ అప్లోడ్ పైన క్లిక్ చేసి మనకు వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే అప్లోడ్ చేయవలసి ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఉన్నాయి మనకు, డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్ కానీ, ఇండియన్ పాస్పోర్ట్ కానీ, ఈ విధంగా చాలా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి మనకు. నేనైతే సింపుల్గా ఓటర్ ఐడెంటిటీ కార్డ్ని అయితే అప్లోడ్ చేసి ప్రూఫ్గా తీసుకొని అడ్రస్ అయితే అప్డేట్ అయితే చేయదలుచుకున్నాను. ఇక్కడ మనకు చూపిస్తుంది ద ఓటర్ ఐడి కార్డు లేదా ఈ ఓటర్ ఐడి కార్డ్ మస్ట్ హ్యావ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద రెసిడెంట్, ద స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ ద డాక్యుమెంట్ మస్ట్ బి లెజిబుల్. అంటే ఖచ్చితంగా దానిపై నేమ్, అడ్రస్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్ అనే దగ్గర క్లిక్ చేసి మనం డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే కింద అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. కంటిన్యూ అప్లోడ్ పైన క్లిక్
ఇక్కడ చూపిస్తుంది మనకు 100% అప్లోడ్ అవ్వడం జరిగింది. అప్లోడ్ అయిన తర్వాత మనకు పైకి స్క్రోల్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త చిరునామా మీరు ఏదైతే ఎంట్రీ చేశారో అది ఇక్కడ మనకు తెలుగులో మరియు ఇంగ్లీష్లో అయితే చూపిస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక్కడ ఈ బబుల్లో అయితే మీరు టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ప్రెస్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు 50 రూపీస్ అయితే మనకి పేమెంట్కి అయితే అడుగుతుంది. మనం ఇక్కడ టిక్ చేసి ఇక్కడ రాజర్ పే పైన క్లిక్ చేయొచ్చు. పే యూబీస్ రాజర్ పే పైన క్లిక్ చేసి నేను మేక్ పేమెంట్ అంటూ మనకి ఇక్కడ పేమెంట్ అయితే యూపీఐ నుంచి చేయొచ్చు, కార్డ్స్ నుంచి చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ వ్యాలెట్ నుంచి ఇక్కడ రకరకాలుగా చేయొచ్చు. నేను యూపీఐ అయితే చేస్తున్నాను. ఇక్కడ స్కాన్ చేయొచ్చు డైరెక్ట్గా మన ఫోన్ నుంచి. ఇక్కడ యూపీఐ స్కాన్ చేసి నేను పేమెంట్ చేయగానే మనకి ఇక్కడ స్క్రీన్ పైన సక్సెస్ఫుల్ అయితే మనకు చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ కన్ఫర్మింగ్ అయితే చూపిస్తుంది మనకు. యూపీఐ స్కాన్ చేయగానే మనకి సక్సెస్ఫుల్ చూపించింది. ఇక్కడ సక్సెస్ అనేది చూపించింది మనకు. పేమెంట్ డేట్ అండ్ టైం కూడా చూపించింది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ పైన ప్రెస్ చేసి మనం ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అప్డేట్ రిక్వెస్ట్ అనేది నార్మల్గా 30 డేస్ లోపు అయితే మనకు అవుతుందని చూపిస్తుంది. దాదాపుగా ఒక ఫ్యూ డేస్, కొన్ని రోజులు అయితే పట్టచ్చు. ఒక 2 డేస్ నుంచి ఒక 1 వీక్ వరకు అయితే మనకు సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా అయితే మనం ఆధార్ కార్డులో అడ్రస్ అయితే మనం మన ఫోన్లోనే సులభంగా అయితే చేసుకోవచ్చు. వేరే ఆధార్ సెంటర్కి వెళ్ళకుండా అడ్రస్ అనేది మనం ఒక 50 రూపాయల అమౌంట్ అయితే చెల్లించి ఫోన్లో మనం సులభంగా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.